the Lord. ప్రియులారా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 3:16. The Gospel according to St. John chapter 3 and verse 16. దేవుడు లోకమునెంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. ప్రియులారా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని మనం చూస్తున్నాం. ఇది దేవుని యొక్క కృప. దేవుణ్ణి ఆరాధించి, ఆయన మహింపరిచి, ఆయన గణపరిచి మరి దినాన్ని ప్రారంభించండి. తద్వారా దేవుని యొక్క ప్రసన్నత, సన్నిధి మనతో ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లరా, ఎట్లా ఉన్నారండి? అందరూ క్షేమంగా ఉన్నారా? ప్రభునందు ఆనందిస్తున్నారా? ఎవరి వైపు చూసి ఈ లోకంలో మనం జీవించాలి అంటే యేసు ప్రభువారి వైపు మనం చూసినప్పుడే మనకి గొప్ప నిరీక్షణతో కూడినటువంటి జీవితం ఉంటుంది. ఇక్కడ శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనం చూస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకమును ప్రేమించనంటే నిన్ను నన్ను ప్రేమించను. ప్రియులారా, ఈ ప్రేమ అన్కండిషనల్ ప్రేమ, అగాపే ప్రేమ, విలువైన ప్రేమ, మన జీవితాలని బాగు చేసే ప్రేమ, మన ప్రేమించే ప్రేమ. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రేమ మన జీవితాలకి ఎంతో నెమ్మదిని, శాంతి, సమాధానం ఇచ్చేది. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యేసు ప్రభువారు ఈ లోకముకు రావడం ద్వారా మనకు కలిగినటువంటి గొప్ప నిరీక్షణ ఏమిటంటే, ఈ లోకంలో ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు ప్రేమిస్తున్నాడు అనే సత్యాన్ని గ్రహించినప్పుడు, ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన జీవితంలో తృప్తి కలిగి ఆనందంతో జీవిస్తాం. లోకం ఎట్లా ఉన్నా, పరిస్థితులు ఎలాగున్నా మన జీవితంలో నెమ్మది ఉంటుంది. అందుకే దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. కాబట్టి మనం ఆయన ప్రేమిస్తున్నామా? ఆయన వైపు చూస్తున్నామా? ఆయన వైపు చూసినట్లయితే ఈ ప్రేమ యొక్క విలువను తెలుసుకుంటాం. తద్వారా మన జీవితాల్లో గొప్ప నిరీక్షణతో కూడినటువంటి జీవితం కలిగి ఉంటాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, ఇలాంటి ప్రేమ ప్రభువా, ఈ ప్రేమ ఉన్నతమైనటువంటి ప్రేమ, ఇలాంటి ప్రేమ గల దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు నన్ను, మమ్మలను, ప్రతి ఒక్కరిని ప్రేమించినారు కాబట్టి ఈ లోకంలోకి మీరు వచ్చినారు, మాతో సహవాసం చేస్తున్నారు. యేసు ప్రభువా, మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను మా పట్ల చూపెట్టినారు. ఈ ప్రేమ ద్వారానే ఈ లోకంలో ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా మేము బ్రతుకుతున్నాం నాయన. గల కారణము మీ వైపు చూస్తేనే మాకు విలువ, మీ వైపు చూస్తేనే మా బ్రతుకు నాయన, మా గమ్యము, నిరీక్షణ, జీవితము. కాబట్టి మీ వైపు చూసి గొప్ప ఆశతో నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం ఇచ్చేయమని మీ ప్రేమను పొందుకున్న మేము మా జీవితాల్లో ఈ ప్రేమను అనేక మందికి పంచిపెట్టేవారుగా చేయండి. ఆ విధముగా దేవునికి ప్రియమైన కుమారుడిగా, కుమార్తెగా జీవిస్తున్నాయన మీ మహిమ కొరకు జీవించడానికి సహాయం ఇచ్చేయమని, ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి ప్రతి అపాయం నుంచి తప్పించమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here, John 3:16 reminds us of the depth of God's unconditional love for humanity. It declares that God gave His only Son so that everyone who believes in Him will not perish, but have everlasting life. Amen.